మన ప్రభువును రక్షకుడైన యేసయ్య నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియులైన దేవుని ప్రజలారా, ఈ దినం ప్రభు యొక్క కృప మీ అందరికీ తోడై ఉండునుగాక. గమనించండి, ప్రతి ఉదయం అరుణోదయ మన్నా అనేటటువంటి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి మీ కుటుంబాలకు ప్రభు యొక్క దీవెన తోడుగా ఉండునుగాక. మనసారా మిమ్మల్ని ఆశీర్వదిస్తూ ఉన్నాం. ప్రతిదినం మీ కొరకు మేము ప్రార్థన చేయించు ఉన్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు వీక్షిస్తూ మాతో పాటు అనేక మందికి కార్యక్రమాన్ని మీరు షేర్ చేస్తూ అనేక మందికి దేవుని సువార్తను మీరు మాతో పాటు కష్టపడుతున్నారు. ఖచ్చితంగా ఈ మీ ప్రయాస వ్యర్థమైపోదు. దేవుని వాక్యం చెబుతుంది, పనివాడు జీతానికి పాత్రుడు. మాతో పాటు ఈ సువార్త పని మీరు కూడా చేస్తున్నారు. 10 మందికి వాక్యం పంపించడం ద్వారా, 10 మందికి ఈ వాక్యాలను వినిపించడం ద్వారా, వారిలో విశ్వాసం బలపడడం ద్వారా ఆ దీవెనలన్నీ మీ మీదకి వస్తున్నాయి. ఆ విధంగా దేవుడు చేయునుగాక. ఈరోజు ఈ దినం కొరకు మనకు ఎన్నిక చేయబడినటువంటి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. యోబు గ్రంథం 10వ అధ్యాయం 9వ వాక్యాన్ని మనం చదువుకుంటే అక్కడ ఒక మాట రాయబడి ఉంది. జిగట మన్నుగా ఉన్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నన్ను మరలా మన్నుగా చేయుదువా. భక్తుడైనటువంటి యోబు గారు ఆయన పరిస్థితిని బట్టి దేవునితో మాట్లాడుతున్నాడు. జిగట మన్నుగా ఉన్న నన్ను ఒక రూపాన్నిచ్చి, ఒక మనిషిగా చేసి, ఆ మనిషిగా నన్ను బ్రతికించేలా నీ జీవాన్నిచ్చి, నాకొక కుటుంబాన్నిచ్చి, నాకొక ఆస్తినిచ్చి, నాకొక మంచి పేరునిచ్చి, నన్నొక దేశంలోనే ఘనత వహించిన పాత్రగా ఎన్నిక చేసి నిలబెట్టావయ్యా. ఇంత స్థాయికి తీసుకొచ్చిన నీవు ఇప్పుడు తిరిగి మరలా నన్ను మన్నుగా చేస్తావా? అంటే దాని అర్థం మట్టిలో కలిపేస్తావా? ఏ మట్టిలో నుంచి అయితే నన్ను పైకి తీసుకొచ్చావో, ఏ మట్టిలో నుంచి అయితే ఈ రోజున నాకు ఈ స్థాయిని నువ్వు ఇచ్చావో, ఏ మట్టిలో నుంచి అయితే నీవు నన్ను పైకెత్తావో, ఏ స్థితిలో నుంచి అయితే నీవు నన్ను తీసుకొని వచ్చావో, తిరిగి మరలా నన్ను ఆ ప్రారంభపు దశలోనికి తీసుకెళ్ళిపోతావా? తిరిగి మరలా నన్ను మట్టిగా మార్చేస్తావా? మట్టికి మట్టిగా అయిపోయేలా నువ్వు నన్ను చేస్తావా? అలా చేయొద్దయ్యా, నన్ను జ్ఞాపకం చేసుకో అని భక్తుడైనటువంటి యోబు గారు దేవుణ్ణి అడుగుతున్నారు. వాస్తవంగా మనం అందరం కూడా మట్టిలో నుంచి వచ్చాం. ఈ మట్టి ఎప్పటికైనా తిరిగి మట్టిలోనే కలవాలి. కానీ దేవుడు మనల్ని దీనికంటే శ్రేష్టమైన దానిని ఇవ్వడం కొరకే అన్నిటిని తిరిగి మట్టికి అప్పగిస్తున్నారు. వాస్తవంగా భక్తుడైనటువంటి యోబు గారికి వచ్చిన శ్రమల కంటే కూడా మనకెవరికి అంత శ్రమలు రాలేదు. ఆయన పడ్డ బాధలన్నీ మనం పోల్చుకుంటే మనకున్న సమస్యలు చాలా చిన్నవి. అయితే అంత పెద్ద యోబు గారు, అంత గొప్ప శ్రమలు అనుభవించినటువంటి భక్తుడు, నీవు నన్ను మన్నుగా మార్చేస్తావా, తిరిగి మట్టిగా చేసేస్తావా అని బాధపడుతున్నప్పుడు దేవుని వాక్యం అంటున్న సత్యం ఏంటో తెలుసా? నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించావా? అతడు మట్టి కాదు, యథార్థవంతుడు. అతడు మట్టిలోకి వెళ్ళిపోవడం కొరకు పుట్టినవాడు కాదు, నమ్మకస్తుడు. అతడు మట్టికి పరిమితమైన వాడు కాదు, నా రాజ్యవారసుడు. అతనికి నా మహిమనిస్తాను, అతనికి మొదటున్న దానికంటే 2 అంతలు ఇస్తాను అని దేవుని వాక్యాలు ఒకవైపు ఘోషిస్తూనే ఉన్నాయి. అంటే ఆ స్థాయిని సంపాదించుకున్నారు భక్తులు. ఈరోజు అరుణోదయ మన్నాన్ని వీక్షిస్తున్నటువంటి మీ అందరి జీవితాలలో కూడా ఎన్ని రకాల శ్రమలున్నా, ఎన్ని రకాల ఇబ్బందులున్నా, ఎన్ని రకాల ఇరుకులున్నా, ఒక్క వాక్యం మాత్రం సత్యం. ఏమిటది అంటే, మట్టిలో నుంచి ఒక్కసారి జీవాన్నిచ్చి పైకి తీసుకొచ్చాడు. తిరిగి నిన్ను నిరుపయోగంగా మాత్రం ఉంచడు. ఖచ్చితంగా నీ ద్వారా ఒక ఉపయోగకరమైనటువంటి కార్యమే జరుగుతుంది. నిన్ను అనేకులకు దేవుడు సాక్షిగా నిలబెడతాడు. ప్రభు నామం కొరకు, పరలోకం కొరకు నువ్వు ఒక గొప్ప వ్యక్తిగా వాడబడతావు అన్నాడు. యోబు గారు బాధపడ్డారు. అయ్యా, జిగటమన్నునయ్యా నేను, నన్ను ఒక బొమ్మను చేసావు, జీవాన్నో దేవు, తిరిగి మళ్ళీ ఏమీ లేకుండా నన్ను కలిపేస్తావా అంటే వాక్యం అంటుంది, లేదు లేదు, ఖచ్చితంగా దేవుడు జ్ఞాపకం చేసుకుంటున్నారు. ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. వాక్యంలో రాయబడినటువంటి మాట ఏంటంటే, మనము మట్టివారమని ఆయన జ్ఞాపకం చేసుకుంటూ మనల్ని కరుణిస్తూ, మనల్ని తప్పిస్తూ, ప్రతి బాధ నుండి ఆయన విడిపిస్తున్నారు.
అయితే మనం ఆధారపడవలసింది ఆయన మీద మాత్రమే. ఎన్ని వచ్చినా, ఎన్ని ఇరుకులు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుని మీదే ఆధారపడుతూ, దేవా నీ చిత్తం ఇలాగుందా, అయితే నేను ముందుకెళ్తానయ్యా అని యోబు గారు బ్రతికినట్లుగా ఆ యొక్క పాఠాలను మన ఆధ్యాత్మికమైన జీవితాల్లో మనం పాటించగలిగితే, వాక్యం చెబుతున్న సత్యం, యోబుకు మొదట ఉన్న దానికంటే దేవుడు రెండంతల ఆశీర్వాదాన్ని ఇచ్చారు అని. అరుణోదయ వేళ ఈ మన్నాను వీక్షిస్తున్నటువంటి మీకు కూడా ప్రభు చెప్పమని సెలవిచ్చిన మాట, మీరు కూడా మొదట ఉన్న దానికంటే రెండంతల ఆశీర్వాదాన్ని పొందుకోబోతున్నారు. అది నిత్య మహిమగా దీవించబడబోతుంది. ఎంత గొప్ప ఆశీర్వాదం మీ ఇంటికి వచ్చి తలుపు తడుతున్నప్పుడు మీరు ప్రతిదానిని జయించగలిగిన ధైర్యంతో, ప్రతిదానిని ఎదుర్కొనగలిగిన ధైర్యంతో, ప్రతిదానిని పోరాడగలిగినటువంటి ధైర్య స్ఫూర్తితో ముందుకు వెళ్ళాలి. అట్టి కృప దేవుని వాక్యం మీకు అనుగ్రహించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. కరుణ కలిగిన మా దేవ, పరిశుద్ధుడైన మా తండ్రి, మీ కొందనాలు నాయన. అయ్యా, మేము మంటి వారమని తండ్రి, మంటిలో ఉన్నటువంటి అయ్యా మమ్మల్ని మనిషిగా మార్చి, అయ్యా జిగటమన్నుగా ఉన్న మమ్మల్ని ఒక రూపాన్నిచ్చి, కుటుంబాన్నిచ్చి, ఈ లోకంలో సమస్తం నీవిచ్చావు నాయన, తిరిగి మన్నుగా చేస్తావా అని ఆనాడు యోబు గారు అడిగారు. తండ్రి, ఈనాడు మేము అడగట్లేదు, మీ చిత్తం ఎలాగుంటే అలా నడిపించండి, మీ ప్రణాళిక ఎలాగుంటే అలా నడిపించండి. మీ చిత్త ప్రకారం మేము బ్రతికితే అది మా జీవితాలకు శ్రేష్టమైన దీవెన తెస్తుంది ప్రభువా. అరుణోదయం అన్నాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబానికి, ప్రతి వ్యక్తికి నాయన మీ దీవెను మీరు కలుగు చేసి ఆశీర్వదించండి. ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబం ప్రభువా, వారి పిల్లలు నాయన మీ చేతుల మీదుగా ఆశీర్వాదపు దీవెనలు పొందుకొందరుగా కానీ పలుకుచున్నాం తండ్రి. అట్టి దీవెనిచ్చి ఘనపరిచి ఆశీర్వదించండి నాయన. మీరు ఇచ్చిన ఈ లేఖనం కొరకు స్తోత్రాలు చెల్లిస్తూ, అయ్యా ఈ లేఖనం వీరు మాత్రమే కాకుండా అనేక మందికి ప్రభువా పంపిస్తూ, అనేకులకు వినిపిస్తూ, ఇదిగో మా దేవుని సత్య సువార్త అని వారి సహకారాన్ని తెలియజేస్తున్నారు ప్రభువా. అయ్యా ప్రతి కుటుంబాన్ని మీరు దీవించి ఆశీర్వదించి మీరే నడిపించమని మీ చేతులకు అప్పగిస్తూ యేసు నామాన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.